ఈ మధ్య కాలంలో ఎక్కువగా హల్చల్ చేస్తున్న టాపిక్ ఏదైనా ఉన్నది అంటే $100,000 గురించే. దాని మీద అక్టోబర్ 20, 2025 అయితే యూఎస్ఏఎస్ అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. ఆల్మోస్ట్ నేను దీని మీద ఒక 3 వీడియోస్ ఏమో చేశాను. అందులో నేను ఏవైతే చెప్పానో ఆల్మోస్ట్ వాళ్ళు కూడా అదే క్లారిటీ ఇచ్చారు. అండ్ ఇంకొంచెం క్లారిటీగా తెలిసాయి మనకి. సో, అవేంటి అనేసి ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. ఆల్రెడీ సెప్టెంబర్ 19థ్ ఐ థింక్ ఆ డేట్ రోజున ఒక ప్రొక్లమేషన్ మీదనైతే సైన్ చేశారు. ఎవరైతే ఔట్‌సైడ్ యూఎస్ నుంచి ఫస్ట్ డే రోజు అదంతా డిఫరెంట్‌గా వినిపిచ్చింది. అండ్ అందరూ ఇన్‌సైడ్ యూఎస్ఏలో ఉన్న వాళ్ళు కూడా పే చేయాలి. అదంతా కూడా డిఫరెంట్ స్టోరీ. దాని గురించి అంతా చెప్పాను అప్పుడే. ఆ తర్వాత ట్రంప్ సెక్రటరీ వాళ్ళు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ట్విట్టర్‌లో. ఆల్రెడీ అదంతా కూడా నేను లాస్ట్ వీడియోస్‌లలోనే చెప్పాను. ఏమనైతే ఎవరైతే ఇన్‌సైడ్ యూఎస్ఏ ఉంటారో వాళ్ళకైతే ఇది వర్తించదు. ఎవరైతే ఔట్‌సైడ్ యూఎస్ఏ నుంచి వస్తుంటారో సెప్టెంబర్ 21 తర్వాత వాళ్ళకి వర్తిస్తది. అంటే ఎవరైతే న్యూగా పిటిషన్ ఫైల్ చేసుకుంటారో సెప్టెంబర్ 21 తర్వాత ఎవరైతే న్యూగా హెచ్-1బీ ప్రాసెస్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తది అని చెప్పి. నేను ఆల్రెడీ అప్పుడే చెప్పాను. ఎవరైతే యూఎస్‌లో ఉండి ఇన్‌సైడ్ యూఎస్ఏ ఉండి అది స్టూడెంట్స్ కానియండి, న్యూ హెచ్-1బీ అమెండ్‌మెంట్ కావచ్చు, ట్రాన్స్‌ఫర్ కానియండి, లేకపోతే ఈవెన్ ఎక్స్‌టెన్షన్స్ కానీ ఇన్‌సైడ్ యూఎస్ఏ ఉండి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే ఇది వర్తించదు. ఎవరైతే ఎఫ్-1 మీద ఉండేసి హెచ్-1కి ట్రై చేస్తుంటారో, లేకపోతే ఎల్-1 మీద ఉండి హెచ్-1బీకి ఇన్‌సైడ్ యూఎస్ఏ ఉండి ట్రై చేస్తుంటారో వాళ్ళకి కూడా ఇది వర్తించదు. బట్ ఎవరైతే ఔట్‌సైడ్ యూఎస్ఏ నుంచి వస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తది అని చెప్పి. అండ్ దీని మీద ఇంకొకటేంటి అంటే యూఎస్ఏలో ఉండి ఎఫ్-1 నుండి హెచ్-1బీకి మారినా, లేకపోతే ఎల్-1 నుండి హెచ్-1బీకి మారినా వర్తించదు. బట్ వన్స్ వాళ్ళ యొక్క పిటిషన్ అంట క్యాన్సిల్ అయిందనుకోండి, ఏదైనా రీజన్స్ వలన వాళ్ళ పిటిషన్ అంట క్యాన్సిల్డ్ అంట అవుతే వన్ టైమ్, నెక్స్ట్ టైమ్ వాళ్ళు కూడా పే చేయాల్సి ఉంటది. వాళ్ళు ఇన్‌సైడ్ యూఎస్ఏ ఉన్నా కూడా. అండ్ అదొకటి మనకి కొత్తగా క్లారిటీగా తెలిసింది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఇన్‌సైడ్ యూఎస్ఏ ఉండి ఎఫ్-1 నుండి హెచ్-1కి ఏదైనా చేంజ్ అయినా, వాళ్ళు తర్వాత వీసా స్టాంపిట్ అని ఇండియా ఎళ్ళినా వాళ్ళకేమైనా ప్రాబ్లమ్ ఉంటదంటే, ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఏంటంటే ఆల్రెడీ యూఎస్ఏలో పిటిషన్ ఓకే అయింది కాబట్టి, వాళ్ళు యూఎస్ బయటికెళ్ళేసి వస్తున్నా గూడా ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. వన్స్ వాళ్ళ యొక్క పిటిషన్ అయితే ఓకే అయింది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఎవరైతే హెచ్-1బీ ట్రాన్స్‌ఫర్ కానియండి, ఎక్స్‌టెన్షన్ కావచ్చు, హెచ్-1బీ అమెండ్‌మెంట్ కానియండి, ఏదైనా ప్రాసెస్‌లో ఉన్నప్పుడు దే ఆర్ అంటే వాళ్ళు యూఎస్‌లోనే ఉండాలి. అంటే ఐ మీన్ వేరే ఔట్‌సైడ్ వెళ్ళేసి అంటే అది ప్రాసెస్‌లో ఉన్నప్పుడు అంటే దానికి ఎలాంటి అప్రూవల్ రానప్పుడు వాళ్ళు మాత్రం యూఎస్ఏలోనే ఉండాలి. వన్స్ ఔట్‌సైడ్ అంటే వెళ్ళేసి వస్తూ ఎలాంటి అప్రూవల్ గనుక లేకపోతే వాళ్ళు కూడా పే చేయాల్సి ఉంటది అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఎవరైతే యూఎస్ బయట ఉండి క్యాప్ ఎక్సెప్షన్‌లో యూఎస్‌కి రావడానికి ప్రాసెసింగ్‌లో ఉంటారో వాళ్ళకి కూడా ఈ $100,000 అనేది వర్తిస్తది అని చెప్పి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా! ఎవరైతే ఈ హెచ్-1బీ క్యాప్ ఎక్సెప్షన్ ద్వారా వస్తున్నారో వాళ్ళని ఆల్రెడీ అడగడం అయితే స్టార్ట్ చేశారంట ఈ $100,000 గురించి అని చెప్పి. అది వాళ్ళకి కూడా వర్తిస్తది అని చెప్పి. నెక్స్ట్ ఎవరైనా కట్టకుండా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉంటాయా అనంటే, వాళ్ళకి కూడా కొన్ని అంటే కంపెనీస్‌కి కొన్ని గైడ్‌లైన్స్ అయితే ఇచ్చారో అది డీహెచ్ఎస్ చేతిలోనే ఉంటది. ఎవరైతే అంటే ఒక ఎంప్లాయీని ఏదైనా కంపెనీ తీసుకొచ్చుకుంటున్నప్పుడు, వీళ్ళు లేకపోతే చాలా కష్టం. అండ్ అంటే వీళ్ళు ప్లేస్‌ని యూఎస్ ఎంప్లాయీస్ ఎవరు కూడా భర్తీ చేయలేకపోతున్నారు. యూఎస్ఏలో ఈ ప్లేస్ కోసం ఎవరు కూడా దొరకట్లేదు. తప్పకుండా వేరే కంట్రీ నుంచే తెచ్చుకోవాల్సొస్తుంది ఈ పొజిషన్ కోసము అని గనక చూపించినట్లయితే, వీళ్ళ వలన యూఎస్ కంట్రీకి అంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. అండ్ యూఎస్ఏ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. యూఎస్ఏలో ఏ పర్సన్ కూడా ఈ పని కోసం దొరకట్లేదు అని గనక చూపించినట్లయితే, వాళ్ళకి మాత్రం ఈ $100,000 నుంచి వేవ్ ఆఫ్ ఉంటది. బట్ అదంత ఈజీ కాదు. బట్ కంపెనీస్‌కి మాత్రం ఇదొక గైడ్‌లైన్స్ అయితే ఇచ్చారు. ఇది డీహెచ్ఎస్ చేతిలో ఉంటది అని జెప్పి. అండ్ నెక్స్ట్ మెయిన్‌లీ ఇది తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, అమెరికన్ ఎంప్లాయీస్‌ని కాపాడుకోవాలి. చాలా వరకు కంపెనీస్ హెచ్-1 మీద వచ్చేటటువంటి వర్కర్స్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. వాళ్ళని పెట్టుకోవడానికే వర్క్ లోపల చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని. దానికి చాలా రకాల రీజన్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ మధ్యన లే ఆఫ్‌లో జరిగిన దాంట్లో కొన్ని కంపెనీస్‌లలో మొత్తం గూడా అమెరికన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని లే ఆఫ్ చేసి, ఎవరైతే ఈ హెచ్-1బీ మీద ఉంటారో వాళ్ళని తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, ఇలాంటివన్నీ తగ్గాలి అనంటే తప్పకుండా కూడా ఈ $100,000 అనేది ఒకటి పెట్టాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు అని చెప్పి. అండ్ దీని మీద లా సూట్ కూడా ఫైల్ చేశారు. దాని నుంచి కూడా నేను ఒక ఫుల్ వీడియో చేసి పెట్టాను. జస్ట్ సింప్లిఫై చేసి చెప్తాను. కొన్ని అంటే ఐటీ వాళ్ళు అందులో ఎవరు కూడా లేరంట. లా సూట్ ఫైల్ చేసిన దాంట్లో మెయిన్‌లీ కూడా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానియండి, నర్స్ వాళ్ళు,
అండ్ అగ్రికల్చర్‌కి సంబంధించిన వాళ్ళు, ఇలా కొన్ని చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మేము చాలా నష్టపోతాం ఈ $100,000 వలన. ఓన్లీ ఐటీ ఎంప్లాయీసే ఉండాలి కదా! ఇందు లోపల చాలా మందిముంటాము. అంటే ఓన్లీ ఐటీకే కాదు కదా! హెచ్-1బీ. సో, మాకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతది. అండ్ ట్రంప్‌కి రైట్స్ లేవు. ఒకేసారి ఇంత ఫీ పెంచే అంత రైట్స్ అండ్ పబ్లిక్ కామెంట్స్‌లో పెట్టాలి. ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు చాలామంది అప్రూవల్స్ ఉండాలి కదా! అని జెప్పి. బట్ ట్రంప్ సైడ్ లాయర్స్ కూడా లేదు, అమెరికన్ ఎంప్లాయీస్‌ని కాపాడుకోవాలి అండ్ అమెరికన్ సిటిజన్ యొక్క జాబ్స్ పోకుండా ఉండాలి అంటే ట్రంప్‌కి నిర్ణయం తీసుకునే రైట్స్ ఉంటాయి. అండ్ అమెరికన్ యొక్క సెక్యూరిటీ బేసిస్ మీద ఏ నిర్ణయాలైనా కూడా తీసుకునే రైట్స్ ఉంటాయని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అని. బట్ అది ఇంకా ఏమవుతది? అది ఎంతవరకు వచ్చింది? అనేది ఇంకా ఫర్దర్‌గా మనకు తెలుస్తది. సో, ఇంకా నెక్స్ట్ ఇంకా చాలామందికి చాలా డౌట్స్ ఒస్తాయి. మేము ఫ్యూచర్‌లో ఎఫ్-1 మీద చదువుకోవడానికి యూఎస్ఏ వస్తున్నాం కదా! అంటే మేము ఫ్యూచర్‌లో కదా ఇంకా అప్లై చేసేది. అది మాకు అప్లై అవుతదా అని జెప్పి. వితిన్ యూఎస్ఏలో ఎప్పుడైనా కూడా అప్లై అవ్వదు. అంటే మీరిప్పుడు ఈ సంవత్సరం ఎఫ్-1 మీద వచ్చి ఫ్యూచర్‌లో మీరు హెచ్-1బీ యూఎస్ఏలో ప్రాసెసింగ్ చేసుకుంటున్నప్పుడు అది మీకు కూడా ఏమి కూడా వర్తించదు. బట్ ఎవరైతే ఔట్‌సైడ్ యూఎస్ఏ నుంచి ప్రాసెస్ చేసుకుంటారో వాళ్ళకైతే ఆల్‌మోస్ట్ సెప్టెంబర్ 21 తర్వాత నుంచి ఇది అప్లై అవుతది. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ మొత్తం ప్రాసెస్ అంతా కూడా అయిపోయి ఆల్రెడీ అంటే పిటిషన్ అప్రూవ్ అయిపోయింది. అంతా కూడా ఓకే అయింది. ఇంకా మేము యూఎస్ఏ రావడమే లేటు అని అనుకునే వాళ్ళకైతే ఇదేమీ వర్తించదు. బట్ నెక్స్ట్ ఇంకా ఫర్దర్‌గా నుంచి ఇది అప్లై అవుతది ఔట్‌సైడ్ యూఎస్ఏ అనే వాళ్ళకి. ఎందుకంటే ఎక్కువ కంపెనీస్ హెచ్-1బీ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు కాబట్టి, సరే మీరు వాళ్ళనే తెచ్చుకుంటున్నప్పుడు ముందే ఒక $100,000 అయితే యూఎస్‌డి కట్టండి అని చెప్పి జస్ట్ చెప్పడం అనుకోవచ్చు మనం. అండ్ ఎఫ్-1 స్టూడెంట్స్‌కి అయితే దీని వలన పెద్ద నష్టం అనేది కూడా ఏమీ లేదు. బట్ వన్స్ మీదంట పిటిషన్ అంటే యూఎస్ఏలోనంట వన్స్ ఒకసారి క్యాన్సిల్ అయింది అనుకోండి ఏదైనా రీజన్స్ వలన అప్పుడు మీరు కూడా పే చేయాల్సి ఉంటది అని చెప్పి అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇదంతా కూడా ఇంతకుముందు చెప్పిందే. ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్‌లో కూడా ఇదే మెన్షన్ చేశారు. బట్ దీని మీద చాలా మందికి డౌట్స్ వస్తూ ఉండేవి. అంటే ఎక్కడ కూడా స్టూడెంట్స్‌ని మెన్షన్ చేయలేదు గదా! అసలు స్టూడెంట్ లేదు అనేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా! అని చాలామంది. ఆల్రెడీ నేను ఆ రోజే క్లారిటీగా చెప్పాను. అసలు స్టూడెంట్స్‌కి దీనికి సంబంధం లేదు. వితిన్ యూఎస్ఏలో స్టేటస్ చేంజ్ అవుతున్నప్పుడు దీనికి అసలు సంబంధం లేదు అని ఆ రోజే చెప్పాను. బట్ ఇంకా కొంచెం క్లారిటీగా వచ్చింది అని చెప్పి చాలామంది. నేనైతే ఆ రోజే క్లారిటీగా ఉన్నాను దీని మీద. సో, నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళైతే చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇంతే అండి వీడియో. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.